सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ఓం శాంతి శాంతి శాంతి. మనం వివేక చూడామణిలో విచారణ చేస్తుంటే ఇందులో బంధనానికి మోక్షానికి మనసే కారణమని తెలుసుకున్నాము. మరి ఎలాంటి మనసు బంధనానికి కారణమవుతుందంటే విషయాల మీద ఆసక్తి ఉన్న మనసు. బయట ప్రపంచంలో ఆ విషయంలో నాకు సుఖం వస్తుంది, డబ్బులుంటే సుఖం వస్తుంది, ఆస్తులుంటే సుఖం వస్తుంది, భార్య పిల్లలుంటే సుఖం వస్తుంది అని ఎక్కడెక్కడ నీకు సుఖము ఉపభోగ సాధనతో బుద్ధి అంటారు. ఎక్కడెక్కడ సుఖముఖ సంభావన బుద్ధి ఉంటుందో ఆ విషయాల మీద మనకు రాగం ఉంది అని. అంటే ఆ బంగారం ఉంటే నాకు బంగారం నుంచి సుఖం వస్తుందని మనసు అక్కడ తప్పుడు నిర్ణయాలు ఇచ్చి ఉంటుంది. అలాంటి మనసు మనల్ని మళ్ళీ మళ్ళీ ఈ సంసార బంధనానికి లాక్కొచ్చేస్తూ ఉంటుంది. మరి ఎలాంటి మనసు మనకు మోక్షాన్ని ఇస్తుందంటే ఆ విషయాల మీద వైరాగ్యం వచ్చిందంటే. ఎలాంటి వైరాగ్యం అంటే కాకస్య విష్టావాద అసహ్య బుద్ధి. కాకి రెట్టను చూస్తే ఎంత అసహ్యం వేస్తుందో అంతే అసహ్యం ప్రపంచంలో ఉన్న విషయాలలో మనకేమన్నా అంత అసహ్యమ బుద్ధి వచ్చిందంటే, వైరాగ్యం వచ్చిందంటే మళ్ళీ అలాంటి మనసే మనకు మోక్షాన్ని ఇచ్చేస్తుంది. అందుకే ఆ మనసే బంధనానికి ఆ మనసే కారణము, మోక్షానికి కూడా ఆ మనసే కారణము. అందుకే భూలోకంలో ఎవరికి కష్టాలు ఎక్కువ వస్తాయో వాళ్ళే పుణ్యాత్ములు. పూర్వజన్మలో మనము ఏదన్నా పుణ్యం పనులు చేసింటాం. 2 ప్రకారాల పుణ్యం పనులు ఉంటాయి, శుక్ల పుణ్యము, కృష్ణ పుణ్యము అని చెప్పేసి. కృష్ణ పుణ్యం అంటే పూర్వజన్మలో కూడా ఏదో ఒకటి. పుణ్యం అంటే పుణ్యాయ పరోపకార, పాపాయ పరపీడనం. పెద్దగా పుణ్యం అంటే అది ఇది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పరోపకారం చేస్తే పుణ్యం వస్తుంది. ఎట్లా? మనస వాచ కర్మణ. మనసుతోటి ఇంకోరికి మంచి గురించి ఆలోచిస్తున్నప్పుడు, వాగీంద్రియం ద్వారా ఇంకో మనిషిని ప్రియమైన వాక్యాలు, హితమైన వాక్యాలు మాట్లాడే ఆ వ్యక్తిని, ఇంకో వ్యక్తిని మనం ఆనందపరుస్తుంటే, చేతుల ద్వారా ఆ వ్యక్తికి కష్టాలు ఉన్నప్పుడు సహాయం చేస్తూ ఉంటే, అట్లా మనసా వాచ కర్మన మనం ఇంకో వేరే జీవులకు ఏదైనా సహాయం చేస్తే పుణ్యం వస్తుంది. మళ్ళా పాపం ఎట్లా వస్తుంది? మనసా వాచ కర్మన ఇంకోరికి ఇబ్బందులు పెడతాయి. ఇది మాత్రం మనం అనుకోకుండా రోజు జరుగుతూ ఉంటుంది. మన వల్ల ఎవడో ఒకడు ఇబ్బంది పడతానే ఉంటాడు. ఎవడో ఒక దుఃఖానికి మనము కారణాలు అవుతానే ఉంటాం. ఎవరు దుఃఖానికి మనము కారణాలు కాకుండా జీవితాన్ని గడపాలంటే కన్నా చాలా తెలివితేటలు ఉండాలి. చేప జారుకున్నట్టు జారుకునే తత్వాన్ని అంత తెలివితేటలుంటే అసలు ఇతరులను నొప్పించకుండా, తను నోయకుండా తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమ అంటాడు. వాడికి మళ్ళీ పాపాలు రావు. కానీ మనము పూర్వజన్మలో పుణ్యం పాపము 2 పనులు చేసేసి ఉంటాం. ఆ పుణ్య పనుల్లో వేరేటోళ్ళకి సహాయము, మంచి పుణ్య పనులు చేసి ఉంటాం. యజ్ఞాలు, యాగాలు, పూజలు, దాన ధర్మాలు. కాకపోతే నాకు నా పరివారానికి మంచిది కానీ అనే స్వార్థం బుద్ధితో కూడా పుణ్య పనులు చేసి ఉంటాం. నాకు మంచిది కావాలి, దేవుడు నాకు మంచిది చేయాలి, నేను 100 రూపాయలు ఇస్తే భగవంతుడు నాకు 1000 రూపాయలు. తిరుపతి వెంకటరమణ స్వామి దగ్గర డీలింగ్సే కదా. ఆయన ఉండిలోకి 1000 రూపాయలు వేసేసి నాకు 1,00,000 రూపాయలు కావాలని కోరడే కదా. మరి ఆ డీలింగ్స్, ఆ కోరికతోటే, అది కూడా పుణ్యమే. ఉండిలో నువ్వు 1000 రూపాయలు వేస్తే అది అన్నదానానికి పోయి ఎవరో ఒకరికి భోజనం పెట్టి పుణ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. తప్పకుండా భగవంతుడు మనం కొద్దిగా చేస్తే భగవంతుడు 10 రెట్లు ఎక్కువ చేస్తాడు. నువ్వు 1,00,000 రూపాయలు కాకపోయినా 10,000 వేస్తే, 1000 రూపాయలు వేస్తే 10,000 అయితే ఈయనే ఇస్తాడు భగవంతుడు. మరీ ఓవర్గా అడిగితే కన్నా రూపాయి ఇచ్చి నాకు 10 కోట్లు కావాలంటే కష్టం. ఎంత పుణ్యం చేసుకుంటే దానికి కొద్దిగా వడ్డీ వేసిస్తాడు భగవంతుడు కూడా. కాకపోతే అలాంటి పుణ్యాన్ని కృష్ణ పుణ్యం అంటారు. అలాంటి పుణ్యం పనులు కూడా మనం చేసి ఉంటాం. అది ఈ జన్మలో ఆ పుణ్యం ఫలం వస్తుంటుంది. ఆ పుణ్య ఫలం ఎలా వస్తుందంటే
పిత్రాజిత ఆస్తుల రూపంలో. అందుకే కొంతమంది శ్రీమంతుల ఇంట్లో ఎందుకు పుడతారు, కొంతమంది బీదోళ్ళ ఇంట్లో ఎందుకు పుడతారు? భగవాన్కి ఏమన్నా భేద బుద్ధినా? ఒకరి మీద కుళ్ళు, ఒకరి మీద ప్రేమ ఏమైనా ఉంటుందా? అట్లేం లే. కర్మ సాపేక్షమే భగవంతుడు నిర్ణయాలు తీసుకొనికి అవుతుంది, సపరేట్గా తీసుకొనికి కాదు. పూర్వజన్మలు ఎవరైనా ఎక్కువ పుణ్యకర్మలు చేసింటే వాడు సౌకర్యంట్లో పుట్టిస్తాడు, ఎక్కువ పాప పనులు చేసింటే కానీ వాడిని బీదోని ఇంట్లో అట్లా పుట్టిస్తూ ఉంటారు, వాళ్ళ కర్మలకు అనుకూలంగానే. ఈ జన్మలో, పోయిన జన్మలో కోరికలుండి పుణ్యకర్మలు చేసిన వాడు ఈ జన్మలో మంచి ఆస్తులు, మళ్ళీ ఆస్తులు లేకపోయినా స్వయంగా బిజినెస్ అదో ఏదో చేసి డబ్బులు సంపాదించుకుంటాడు. కానీ అది మళ్ళీ సంసారంలోనే మనల్ని కప్పివేసేస్తుంది. కృష్ణ పుణ్యం మనల్ని ఎక్కువ పనికి రాదు. ఈ ప్రపంచంలో బతికిన రోజులు పక్కింటోళ్ళని వాళ్ళని చూసుకున్న వాళ్ళకన్నా నా జీవితం బాగుందిలే, నా దగ్గర వాళ్ళ దగ్గర 1 లక్ష ఉంది, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయిలే, అన్ని రకాలు చూసుకుంటే కానీ వాళ్ళకన్నా నా జీవితం బాగుందిలే అని ఇక్కడ కాసేపు అట్లా ఫీలింగ్ భావనలో ఉండొచ్చు, అంతేగాని మోక్షాన్ని మాత్రము పొందలేడు. ఇంకోటి ఉంటుంది శుక్ల పుణ్యం అని. ఆ శుక్ల పుణ్యం ఏంటంటే పూర్వజన్మలో కూడా ఈ ప్రపంచం మీద విరక్తి పుట్టింది, తెలిసిపోయింది ఈ ప్రపంచం, ఈ ప్లాట్ఫారము సుఖంగా ఉండే ప్లాట్ఫారం కాదు ఇది. ఎందుకంటే శాస్త్రమే చెప్తుంది, శుభైరాప్నోతి దేవత్వం నిషిద్ధైరాపనోతి నారకీం తను పుణ్య పాపాభ్యాం ఉభాభ్యాం మానుషం లభతే అవశః అని. ఎక్కువ పుణ్యం చేసుకుంటే మనము స్వర్గంలో ఉండేవాళ్ళం, ఎక్కువ పాపం చేసుకుంటే నరకంలో ఉండేవాళ్ళం. 2 మిక్స్ ఉన్నప్పుడే భూలోకానికి వస్తాం. మరి భూలోకంలో మిక్స్ ఉంటుంది, పుణ్యం పాపం 2 మిక్స్ ఉన్నప్పుడు భూలోకం. ఇక్కడ 100% సుఖంగా ఉండాలంటే వాడు మూర్ఖులే. ఆ ఎక్స్పెక్టేషన్తో ఉంటే కానీ వాడు మూర్ఖుడే, ఎప్పటికీ దొరకదు. అది 100% సుఖంగా ఉండే ప్లాట్ఫారం కాదు. నీకు అలాంటి సుఖం కావాలంటే స్వర్గానికి పో. స్వర్గంలో అందరికీ 30 సంవత్సరాలు అందరూ యవ్వనంలోనే ఉంటారు. ముసలితనం రాదు, ఆకలి లేదు, దొప్పి లేదు, తెలుసుకున్న వస్తువు అక్కడే ప్రత్యక్షమైపోతుంది. 90,000 సంవత్సరాలు ఆయుష్, అంత సమయం వరకు నువ్వు అక్కడ ఆనందంగా ఉండొచ్చు. కానీ భూలోకంలో అలాంటి సుఖం ఉంటే కానీ కుదరదు. శరీరంలోనే ఉన్నావంటే ఎన్ని సమస్యలు, నీకు ఎన్ని డబ్బులు ఉంటే అని, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూరు, స్వీట్ తింటే షుగరు, కారం ఎక్కువ తిందామంటే కానీ బీపీ, స్వీట్ తినలేవు, కారం తినలేవు, ఏమి అనుభవిస్తావు. పార్ట్కి శరీరంలో రోగం ఉంటుంది. అందుకే ఇక్కడ 100% ఆనందాన్ని పొందే ప్రసక్తే లేదు. కాబట్టి ఆ కృష్ణ పుణ్యం వల్ల మోసపోతాడు వ్యక్తి. పూర్వజన్మలో కోరికలుండి పుణ్యకర్మలు చేసింటే ఈ జన్మలో అది వస్తుంది, సంపత్తి రూపంలోనో ఏదో రూపంలో వస్తుంది. అది వచ్చేసరికి వాడికి వైరాగ్యం రాదు. నా జీవితం బాగుందని, నాకు మిగతా వాళ్ళకి కంపేర్ చేస్తే నాకు దుఃఖాలు తక్కువలే అని ఇక్కడిక్కడే కంపేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా మోక్షం కోసము, భగవంతుని కోసం ఇటువైపు రాడు. ఇటువైపు రావాలంటే ఎవడికి ప్రపంచం మీద విరక్తి పుట్టింటుందో పూర్వజన్మలోనే అంతా విచారణ చేసి తెలుసుకునేసాడు, ఈ భూలోకంలో సుఖంగా ఉండడానికి ఛాన్సే లేదు, దుఃఖాలయం అశాశ్వతం, భగవద్గీతనే చెప్తుంది. ఇది దుఃఖం ఒక ఆలయము, ఇది అశాశ్వతము, పర్మనెంట్గా ఉండేది కాదు. చూస్తుండగానే అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, ఎవరికి ఇది పర్మనెంట్ రెసిడెన్సీ కాదని. కాబట్టి ఇలా విచారం చేసి పూర్వజన్మలోనే మోక్షం పొందాలనే ఉద్దేశంతోనే కొన్ని పుణ్యకర్మలు చేసింటారు. ఇప్పుడు ఈ శ్రవణం, మనం వింటున్న ఈ బ్రహ్మ విచారం కూడా చాలా పుణ్యకర్మం. ఇది ఉదయం పూట్ల ఏది హారతి చేశాము, పూజలు చేశాము భగవంతుని పేరు మీద, ఇవన్నీ కూడా పుణ్యకర్మలు. పారాయణాలు, భగవద్గీత పారాయణము, ఇవన్నీ కూడా పుణ్యాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. కానీ మనకేం సంసారంలో ఏదో గొప్పవాడు కావాలి, డబ్బులు కావాలనే ఉద్దేశంతో చేయలేం. భగవంతుని ఆశీర్వాదము, భగవంతుని కృప నా మీద ఉండాలి, నాకు మోక్షం కావాలనే ఉద్దేశంతో చేసింది. కాబట్టి ఇది శుక్ల పుణ్యంగా తయారవుతుంది. ఈ జన్మలో మనం ఆ మోక్షాన్ని పొందకపోయినా నెక్స్ట్ జన్మలో మళ్ళీ మనకు ఎలాంటి చోట జన్మ వస్తుందంటే యోగినాం కులే ఏవ. 2 ప్రకారాలు యోగ భ్రష్టులు ఉంటారు. మోక్షం కావాలనుకున్న వాళ్ళు కూడా 2 కేటగిరీలు ఉంటాయి. ఒకడు మోక్షం కావాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కాకపోతే ఏదో ఒక కోరిక అడ్డం వచ్చేసింది, ఆ ఒక్క కోరిక వల్ల మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
వాడిని భగవంతుడు ఏం చేస్తాడంటే శుచీనాం శ్రీమతాం గేహి, అలాంటివన్నీ మళ్ళా వాడు ఏ కోరిక వల్ల మోక్షం పొందలేకపోయాడో ఆ కోరిక తీర్చేటట్టుగా కొద్దిగా నెక్స్ట్ జన్మలో పెద్ద మంచి శ్రీమంతుల ఇంట్లో పుట్టించేసి ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఏదన్నా కానీ ఆనందం దూరం నుంచి చూసినప్పుడు ఏమో ఉంది అందులో అనిపిస్తూ ఉంటుంది. దాన్ని అనుభవించిన తర్వాత అయ్యో ఏముంది ఇందులో అనిపిస్తుంది. ఎంత పెద్ద వస్తువు అయినా ప్రపంచంలో ఆనందం ఇచ్చే వస్తువు దూరం నుంచి చూస్తేనే అందులో ఏమో ఆనందంగా ఉంటుందని ఊహలు ఉంటాయంటే ఒకసారి అనుభవించేస్తే ఏముందిరా నాయన దీనికోసము సాసు గింజంత సుఖం కోసము సముద్రం అంత కష్టం పడాలి అనేది తెలిసిపోతుంది. కాబట్టి శ్రీమంతుల ఇంటిలో పుట్టి కూడా ఆ ఒక్క కోరిక కోసం ఏదైతే ఉంటుందో అది తీరిన తర్వాత మళ్ళీ తిరిగి ఇటు వచ్చేస్తాడు. అందుకే ఎంతమంది కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు కూడా వదిలిపెట్టేసి సన్యాసం వైపు వచ్చేసారు. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది, న్యూస్ పేపర్లో కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. 1000 కోట్లు 800 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు కూడా వదిలిపెట్టేసి సన్యాసం స్వీకరిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పూర్వజన్మలో ఇలా యోగ భ్రష్టులు వాళ్ళు. మళ్ళీ ఇంకో యోగ భ్రష్టుడు ఏంటంటే వానికి కోరికే లేదు, మోక్షం పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు. సడన్గా ఆయుష్ క్షీణించిపోతుంది. సడన్గా చెప్పకుండా ఒకసారి అకాల మృత్యులు వచ్చేస్తాయి, గండాలు ఉంటాయి. ఆ గండంలోనే ప్రాణం వెళ్ళిపోతుంది. ఆ గండంలో చిన్న యాక్సిడెంట్ అయి బతకచ్చు, లేదా ప్రాణం కూడా వెళ్ళిపోవచ్చు. అలా ఉంటాయి. సడన్గా అలా ఇది అయిపోయి ఉంటుంది, ఇంకొంచెం పెండింగ్ ఉంటుంది. అలాంటి యోగ భ్రష్టులు యోగినాం కులే ఏవ భవతి ధీమత. యోగులు కులులు అంటే కానీ ఎలాంటి ఇంట్లో పుట్టిస్తాడంటే వాళ్ళ ఇంట్లో మోక్షం గురించి తెలిసిన అమ్మ నాన్నో తాత అవ్వో ఎవరో ఒకరు వాళ్ళ ఇంట్లో ఉంటారు. అలాంటి ఇంట్లో పుట్టి చిన్నప్పుడులే వాళ్ళకి తాతనో అమ్మనో ఎవరొకరు మొత్తం అంతా ఈ ప్రపంచం గురించి మోక్షం గురించి మోక్ష సాధనాల గురించి చిన్నప్పుడే అంతా నేర్పించేస్తారు. మళ్ళీ డబ్బులు ఉండవు, పేదరికం ఉంటుంది. పేదరికం ఎందుకు ఉంటుందంటే మనకు వ్యవస్థలు అనుకూలతలు ఉండడము మనకు అది మోక్షానికి అడ్డు. ఇక్కడ ప్రపంచంలో అన్ని అనుకూల పరిస్థితులు ఉండిపోతే అనుకూలమైన భార్య, అనుకూలమైన పిల్లలు ఇటువైపు రారు, మోక్షం వైపు ప్రయత్నం చేయరు. కాబట్టి ఇవి అసలైంది కోల్పోతారు, మోక్షాన్ని పొందలేకపోతారు. చిన్న చిన్న సుఖాలకి లోన్ అయిపోయి మనిషి జన్మ వచ్చింది మోక్షాన్ని వదిలిపెట్టేస్తారు. పరమానందం, మోక్షం అంటే పరమానందం. ఈ బయట విషయాల్లో దొరికేదంతా నిమిత్తంతో దొరికి చిన్న చిన్న సుఖాలు. దీంతో ఒక డ్రాప్ కూడా, ఒక బిందు కూడా కాదు, మోక్షంతో కంపేర్ కూడా చేయలేము. ఆ చిన్న చిన్న ఆనందాలకి కోరుకొని పోయి అసలైంది మిస్ అయిపోతారు. కానీ ఈ యోగ భ్రష్టుడు ఎవరైతే కోరిక కూడా లేదో వాడి దగ్గర శుక్ల పుణ్యం ఉంటుంది. కాబట్టి వాడికి భగవంతుడు చిన్నప్పటి నుంచినే పేదరికంలోనే పుట్టించేసి ఈ ప్రపంచంలో సుఖం లేదు అనే వాతావరణంలోనే పెంచుతాడు. అప్పుడు అతనికి వైరాగ్యం కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. విష్ణు పురాణంలో శ్లోకం ఉంది, తనకి ఇష్టమైన భక్తులకు కష్టాలు ఇచ్చేసి తన వైపు మోక్షం మార్గం వైపు తిప్పుకుంటాడు విష్ణుమూర్తి అని. వాడు ఏదైనా బిజినెస్ చేయనీకపోతే కానీ బిజినెస్ ఫెయిల్యూర్ అయిపోతుంది, ఉద్యోగం ఎదిగనీకపోతే ఉద్యోగాలు దొరకవు, పెళ్ళి చేసుకుంటే గాన భార్యతోటి గొడవలు అయిపోతాయి, పిల్లలు పుడితే గాన పిల్లలతోటి గొడవ అయిపోతాయి, అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములతోటి గొడవలు అయిపోతాయి. అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఆయనకు బంధం ఉంటుందో అన్నీ కత్తిరించేస్తాడు. కత్తిరించేసి ఇంకా వాడికి జీవితం మీద విరక్తి పుట్టి ఇంకా బతకడమే వేస్ట్, చచ్చిపోవాలా, ఆత్మహత్య చేసుకోవాలా అన్నంత నిర్ణయానికి వచ్చినప్పుడు సడన్గా ఏదో ఒక గురువు దగ్గరికి పోయి చేర్చేస్తాడు. విష్ణు పురాణంలో ప్రమాణం శ్లోకం ఉంది, తనకి ఇష్టమైన ఆయన 7 రెడ్డితనము సంపాదన ఎక్కువ 12 ఏళ్ళు అరణ్యవాసం వచ్చిన తర్వాత గురువెంట ఈ ఆస్తి లేక నీకు కొడుకు బేకమ్మ అన్నాడు తల్లిదండ్రులు అని. తర్వాత నువ్వే ఉండా పాలింది ఆయన కూడా. అప్పుడు మొత్తము దానం చేసినాడు, ఏ కామీ నిలబడి. అవును, మరి అది క్లారిటీ వచ్చిన వ్యక్తులకి, అంతకన్నా శుద్ధమున్న వ్యక్తికి ఇది తెలిసిపోతుంది. అర్థం అనర్థం భావయ నిత్యం. ఏది మనము ఈ ఆస్తులు డబ్బులు ఇవన్నీ మన సుఖానికి మన మంచికి ఉంటాయని అజ్ఞానులకు అనిపిస్తూ ఉంటుంది. కానీ జ్ఞానులకు, అంతఃకరణ శుద్ధి ఉన్నోళ్ళకి ఇవన్నీ బంధనానికి కారణము. బుద్ధ భగవానుడికి రాజు కొడుకు అయింటాడు బుద్ధుడు. ఆయనకు డబ్బులు ఏం తక్కువ ఉన్నా ఊరికి ఎందుకు అడవికి వచ్చాడు, పిచ్చోడా మరి?
ఎలాంటి భోగాలు ముంచుతాడంటే కన్నా ఏమి అంత సేవకులు దాసీలు ఇలాంటి వస్తువు దొరకడం లేదన్న విషయంలో అట్లా పెంచింటాడు బుద్ధ భగవాన్. అన్ని వైభవాల్లో ఉండి కూడా అవన్నీ వదులుకొని వచ్చాడంటే కన్నా వాళ్ళ అంతఃకరణ శుద్ధి ఉంది కాబట్టి అవన్నీ అనర్థాలు సృష్టిస్తాయి, మోక్షానికి అడ్డు అవి, మమ్మల్ని ఈ బంధంలో ఇరికిచ్చేసి మృత్యు లోకానికి తీసుకెళ్ళిపోతాయని చెప్పేసి వదిలిపెట్టేస్తారు. కానీ సామాన్యులు మ్యాక్సిమం లోకులు అజ్ఞానులు అందులోనే సుఖం కనిపిస్తూ ఉంటుంది. ఆ ఉంటేనే మనకు సేఫ్టీ, ఆ ఉంటేనే మనకు జీవనం బాగా సుఖంగా గడుస్తుంది అని చెప్పేసి వాటి మీద మోహం ఉంటుంది. అంతసార్లు మాయకు నీకు అంత రాగము ఉంటే చాలు నిన్ను కట్టేస్తుంది మాయ. ఈ ప్రపంచంలోనే ఆవుని గూటానికి కట్టేసినట్టు ఈ సంసారానికి కట్టేస్తుంది. కాబట్టి వైరాగ్యము పూర్వజన్మలో మనము శుక్ల పుణ్యం చేసింటే మనకు అలాంటి వాతావరణ తయారు చేస్తాడు. సంత తుకారాం ఉంటాడు, ఆయన పుణ్యం చేసుకుంది కాబట్టి ఆయనకి గయాలి పెండ్లం దొరికింటుంది. ఊరికి గీస్తూ ఉంటే ఇంటికి పోతే కానీ ఇంకా గీసి 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 ఇంకా మతి పాకొట్టేసి ఉంటుంది. అందుకే ఆయనకు వైరాగ్యం వస్తుంది. అందుకే ఇవన్నీ కూడా తత్వ విచారం చేసేటప్పుడు ఇవన్నీ మనకు సహకారి కారణాలు. సాధకులకు కష్టాలు అనుకూల పరిస్థితులు, వాటి వల్ల మనకు కష్టంగా తెచ్చుకోవాల్సిన వైరాగ్యము స్వాభావికంగా వచ్చేస్తుంది, ఈజీగా విరక్తి వచ్చేస్తుంది. అన్ని అనుకూల పరిస్థితులు ఉంటే ఈ ప్రపంచం మీద మనకు విరక్తి రాదు, భగవంతుని వైపు మనసు తిరగదు. కాబట్టి ఆ వైరాగ్యము మనకు చాలా అవసరం. ఆ వైరాగ్యం పూర్వజన్మలో నువ్వు పుణ్య పనులు చేసింటే నీకు అలాంటి మనసు, విషయాల మీద వైరాగ్యం వచ్చేలాంటి మనసు ఉత్పన్నమవుతుంది. అలాంటి మనసు ఉంటే నీకు అదే మనసు నేను మోక్షానికి కారణమవుతుంది. ఆ వైరాగ్యం తెచ్చుకోవాలి. వైరాగ్యము ఎందుకు వస్తలేదంటే కన్నా మన దగ్గర పాపం మూట ఉంది. పాపం మూట ఉంది కాబట్టి మనకు ప్రపంచం వైపు మనసు పోతుంది. ఇప్పుడు శాస్త్రములో ఒకటి దృష్టాంతం వస్తుంది. నదుల ఒడ్లో అక్కడ ఇక్కడ ముత్యం చిప్పులు అంటారు. ముత్యం చిప్పులను ఏమంటారు తెలుగులో? శంకులాగా ఉంటాయి కదా, ఆ పురుగు ఉంటాయి. ఆ లోపల ముత్యం అంటే తెలుసు కదా, హారాలు వేసుకుంటారు, ముత్యం హారాలు. అది ఎక్కడుంటుంది? ఎక్కడ దొరుకుతుంది అది ముత్యం? తెలీదా? అదొక జీవి. అది సముద్రము ఒడ్డుల్లో, నదుల ఒడ్డులో ఒక పురుగు ఉంటుంది. ఆ పురుగు ఇట్లా 2 ప్లేట్లతోటి ఇట్లా ఒక చిప్పులోకి లోపల మూసి పెట్టేసి ఉంటుంది. ఆ చిప్పుల్ని మనుషులు తీసుకొని దాన్ని కట్ చేస్తే ఇట్లా ఓపెన్ చేస్తే లోపల ముత్యం ఉంటుంది. ఆ ముత్యాల నుంచి ముత్యాహారము చేస్తారు. దాన్ని ముత్యం చిప్పు అంటారు. మనం శంకులు ఊదుతాం కదా, అవి ఎక్కడి నుంచి వస్తే తెలుసా? అది కూడా పురుగు. ఒక పురుగు ఉంటుంది, దాన్ని కొంత సాకులోడు మూట అంటారు. అది మెల్లగా ఇట్లా నడుచుకుంటూ పోతూ ఉంటుంది కదా, చూసింటారు. వర్షాకాలం వచ్చినప్పుడు కనిపిస్తూ ఉంటాయి, చేనులో ఉంటాయి. దాని మెడ మీద చిన్న శంకు మూట ఉన్నట్లుంటుంది. చిన్న శంకులు దొరుకుతుంటాయి. చూడలేదు ఎక్కడ? వాగుల్లోనే ఎక్కువ ఈ చిన్న శంకులు. ఈ గుడిలో పెద్ద శంకులు ఉంటాయి ఊదేటివి, అదే సైజులో చిన్న ఉంటాయి, నల్లగా ఉంటాయి. ఆ ముత్యం చిప్పు ఆ శంకులలో లోపల భాగము మెరుస్తుంటుంది, ఈ వెండి మరిచినట్లు మెరుస్తుంటుంది. ఆ సముద్రం ఒడ్డులో, నది ఒడ్డులో ఆ ముత్యం చిప్పుదు ఇట్లా మెరిసే వైపు ఇట్లా ఉంటే కన్నా సూర్యకిరణాలు పడి అది వెండి మెరిచినట్లు మెరుస్తూ ఉంటుంది. దూరం నుంచి చూసిన వ్యక్తి అబ్బా అక్కడ ఏదో మెరుస్తుంది, వెండిలాగా మెరుస్తుంది, అక్కడ పోతే కన్నా నాకు వెండి దొరుకుతుంది, ఆ వెండిని నమ్ముకొని నాకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల నుంచి నేను సుఖంగా జీవితం గడపచ్చు అని పరిగెత్తిపోతాడు. అక్కడ ఎవరో కాలు గింజలు కింద పడేసుకొని వెళ్ళిపోయినట్టున్నారు అని చెప్పేసి పై చూస్తే కన్నా అది ముత్యం చిప్పు, అది వెండి కాదు. ఈ దృష్టాంతంలో ఒక ప్రశ్న వస్తుంది. ఎన్నో ముత్యం చిప్పులు కూడా చూసి ఉంటాం. అది నది ఒడ్డు, సముద్రము కినారా, అక్కడ అది ముత్యం చిప్పు కూడా అయి ఉండొచ్చు. మనం నడుచుకుంటూ దూరం నుంచి మెరుస్తున్నప్పుడు కూడా మెరిస్తే ఏముంటుందిలే, ఇక్కడ ఎవరు వెండి సామాన్లు ఎవరు పారేసుకొని పోతారా, అది ముత్యం చిప్పేలే
అని అనుకొని దాని వైపు పరిగెత్తకుండా మన పాటకు మనం పోవచ్చుగా ఉండి కదా. కానీ మన బుద్ధిలో అలా పుట్టిదు. మన బుద్ధిలో పాపం ఎక్కువ ఉంటే గాన భ్రాంతి చూపించేస్తుంది. అక్కడ సిల్వర్ లేకపోయినా ఉండొచ్చేమో, సిల్వర్ ఉండొచ్చేమో, అక్కడ వెండి ఉండొచ్చేమో అని మన చేతిలో పని చేపించేస్తుంది మాయ. ఎందుకంటే మన బుద్ధి తీక్ష్ణత ఉండదు, పాపం మూట ఉంటుంది. పాపం ఉంటే అట్లా మన చేత ప్రవృత్తి కర్మలు చేపించేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రపంచంలో అది కావాలా ఇది కావాలని ప్రయత్నాలు, పరిశ్రమలు, ఉద్యోగాలు ఇవన్నీ ఎందుకు చేపిస్తున్నామంటే మాయ ఆ ముత్యం చిప్పులో వెండిని చూపించినట్టు ఈ ప్రపంచంలో సుఖాన్ని చూపిస్తూ ఉంది. రే పోరా, నువ్వు డబ్బులు సంపాదించుకోరా, కూడు పెట్టుకోరా, ఆస్తులు చేసుకోరా, పెళ్ళి చేసుకోరా, పిల్లలు కనరా, ఇవన్నీ నీకు సుఖాన్ని ఇస్తాయి అని చూపిస్తూ ఉంది. అది అలా మనసు మనకు ఆ నిర్ణయం ఇస్తుంది కాబట్టి మనం ప్రపంచం వైపు పరిగెడుతున్నాం. మరి ఎందుకు అడగప్ప తాత కూడా భార్య ఉండే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేయలేదు. మరి ఆయన బుద్ధిలో కూడా ఒరే నువ్వు ఎందుకు ఇప్పుడు వదిలిపెట్టేస్తావు, నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతే కానీ నీ చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు ఎవరు చేయాలా, ఏం చేయాలా, వీళ్ళే నీ ప్రపంచం, వీళ్ళ కోసమే నువ్వు బతుకు అని ఆయన బుద్ధిలో అలా నిర్ణయం రావాల్సి ఉండే కదా, అలా రాలేదు. ఇదంతా మిథ్య అని చెప్పేసి అలాంటి అవస్థలో కూడా వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చేసాడు. ఇంకా కూతుర్లకి పెళ్ళిళ్ళు కూడా చేయలేదు. అడిగప్ప తాతకి పెళ్ళయింది, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వదిలిపెట్టేసి గుమస్తా పని ఏమో చేస్తుండేవాడంట, రాయచూరులోనే ఎక్కడో చేస్తూ ఉన్నప్పుడు ఇంకా వైరాగ్యం వచ్చేసింది మధ్యలో. ఎందుకు ఆ నిర్ణయం ఎలా వచ్చింది? మిగతా వాళ్ళకి వస్తా లేదో ఆయన మనసులో ఆ నిర్ణయం ఎలా వచ్చింది? పోనీ పిచ్చోడు, తెలివి తక్కువడు అని చెప్పి నీకైతుందా? ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని లేదు బతికినీకి శాత కానివాడంటే కానీ ఈ 60 ఎకరాల జమీను, ఆధునిలో బిల్డింగులు, ఇంత పెద్ద సంపత్తిని తయారు చేసిన వ్యక్తి ఏమో చిన్న తెలివితేటలు ఉంటాయా? ప్రపంచాన్ని ఏలేని తెలివితేటలు ఉన్నాయి. ఏమో బతకలేక ఇటు వచ్చినాడంటే కూడా అది కూడా కాదు. అన్ని తెలివితేటలు ఉండి కూడా అటు ప్రపంచం వైపు పైకుండా ఇటువైపు ఎందుకు వచ్చాడు? ఎందుకంటే వాళ్ళలో అంతఃకరణ శుద్ధి ఉంది. అంతఃకరణ శుద్ధి ఉన్నోనికి ప్రపంచం వైపు మనసు పోనీదు. పుణ్యం ఎక్కువ ఉంది, పాపం తక్కువ ఉంది. అందుకే వాళ్ళ మనసులో వాళ్ళు స్పష్టంగా ఇది చేపని పట్టుకోవడానికి ఎర్రపులు వేశారు కదా, ఆ చేపను పట్టుకోవడానికి ఎర్రపులు వేసినట్టు ఈ సంపూర్ణ ప్రపంచంలో ఉన్నవంతా ఎర్రపులుగులే. ఊరికే మనకు దాన్ని అందులో ఏమో ఆనందం ఉంటుందని భ్రాంతి పుట్టిస్తున్నాయి. కానీ మళ్ళా మనల్ని ముంచేసి మళ్ళీ మృత్యులోకానికి పంపించేస్తాయి, నరకానికి పంపించేస్తాం. అందుకే ప్రతి ఒక్కరు మృత్యుకి దొరికిపోతున్నారు. ప్రాణం పోయేటప్పుడు చూడండి అగసాట్లు. ఎంత పెద్ద గూండా అయినా, ఎంత పెద్ద పైలవైనా, ఎంత పెద్ద మినిస్టర్ అయినా పిరికి పొందలాగా భయపడుతూ ప్రాణాన్ని వదిలిపెట్టేస్తాడు. మృత్యుకి దొరికిపోయాడు. ఎందుకంటే వాళ్ళ మనసులో పాపము, అశుద్ధి ఉండడం వల్ల ప్రపంచంలో సుఖము మనసు చూపిస్తుంది. అట్లా నీకు ఈ ప్రపంచంలో సుఖం ఉంది అని. అదే నీ దగ్గర పుణ్యం ఎక్కువ ఉండి నువ్వు అంతఃకరణ శుద్ధి ఉంటే కదా నీకు ఆ మనసు చూపించేస్తుంది. ఓహో ఇది ఎర్ర పులుగు, ఇది ట్రాప్, ఈ ట్రాప్లో మనం ఏదైనా ఒక్కదానికి కమిట్మెంట్లు ఇరుక్కున్నామంటే కానీ మాయప ఒక జీవితాన్ని తినేస్తుంది. మళ్ళీ మనమే ఎమోషనల్గా కట్టివేసేస్తాం. మన ఇప్పుడేమి ఇళ్ళలో అందరినేమో తాడులతో వేసి కట్టేసినారు, అయినా కూడా ఎందుకు ఆశ్రమానికి రాలేకపోతున్నారు? బంధం. పిల్లలు ఏమైపోతారో, భార్య ఏమైపోతుందో, నేను లేకపోతే వాళ్ళు ఉపాసం ఉంటారని ఎమోషనల్గానే కట్టి వేసి పడ్డారు కదా. పశువద్ గుణేనా. అందుకే పోయిన శ్లోకంలో బద్నాతితేన పురుషం పశువద్ గుణేనా. పశువుల్ని మనము గూటానికి ఎట్లా కట్టేస్తామో పగ్గాలతోటి, తాడుతోటి, అలాగే మనల్ని కట్టేస్తుంది. అలాంటి మనసు అంతఃకరణ శుద్ధి లేని మనసు మనల్ని ప్రపంచంలో సుఖం వస్తుందని చూపించేసి అటువైపు మనల్ని కట్టేస్తుంది. కానీ మళ్ళీ అదే మనసులోనే పూర్వజన్మలో ఏదైనా శుక్ల పుణ్యాలు చేసుకుంటే ఆ శుక్ల పుణ్యం వల్ల భగవంతుడు నీకు వైరాగ్యము రావాలని చెప్పేసి అలాంటి వాతావరణంలోనే నిన్ను పెంచుతాడు. ప్రపంచంలో దోషాలు స్పష్టంగా కనిపించేలాగా నీకు కష్టాలు ఇస్తుంటాడు. అందుకే కుంతీదేవి కృష్ణ పరమాత్ముడు వచ్చినప్పుడు అందరికీ గిఫ్ట్లు తెచ్చింటాడు. కుంతీదేవి మాత్రం నీకేం కావాలా అంటే
నాకు కష్టాలు ఇవ్వు నాయనా అంటుంది కృష్ణ పరమాత్మ. అదేంటి కష్టాలు అడుగుతున్నావు అంటే కన్నా కష్టాలు ఉన్నప్పుడే నేను నీ గురించి భగవంతుని గురించి నేను తెలుసుకోవడానికి కుదురుతుంది. అన్ని సౌలతులు ఉన్నప్పుడు భగవంతుడు అసలు స్మరణకు కూడా రాడు అని. అందుకే సాధకులకు కష్టాలు అనుకూల పరిస్థితులు. మనము దీన్ని అర్థం చేసుకోలేకపోతాం. ఎప్పుడు భగవంతుడి మీద భగవంతుడు ఎందుకు నాకు కష్టాలు ఇచ్చాడు, భగవంతుడు ఎందుకు నాకు కష్టాలు ఇచ్చాడని ఊరికే భగవంతుని తిట్టుకుంటాం. భగవంతునికి తెలుసు. ఇప్పుడు చిన్నపిల్లోడు పోయిడ్చి అగ్గినిప్పిని చేతిలో పట్టుకోవాలని పోతాడు. తల్లి వదిలిపెడుతుందా? లేదు, వాడిని లాక్కొచ్చేసి దూరం పెడుతుంది. వాడు ఎంత ఏడుస్తాడంటే కన్నా ప్రాణమే పోయినట్లు ఏడుస్తాడు. ఎంత బాధ అవుతుందో వానికి. నా సుఖానికి అడ్డం వస్తుంది మా అమ్మ అని వాడు అనుకుంటాడు చిన్నపిల్లోడు. మళ్ళీ పరిగెత్తిపోయి ఆ నిప్పునే పట్టుకోవాలని చూస్తాడు. మళ్ళీ లాక్కెళ్ళి దూరం పెట్టేస్తుంది. వాడికి అనిపిస్తూ ఉంటుంది మా అమ్మే నాకు శత్రువు, నా సుఖానికి అడ్డంగా ఉంది అని చిన్నపిల్లోడు అనుకుంటాడు. మనం కూడా అంతే. ఆ అగ్నిపును పట్టుకున్నట్లు మనం సంసారాన్ని పట్టుకోవాలని పరిగెత్తిపోతూ ఉంటాం. భగవంతునికి తెలుసు అది అగ్నిపు, దాని వాడు అదేదో సుఖము తినే వస్తువు అనుకుని పోతున్నాడు అని చెప్పేసి భగవంతుడు మనకి కష్టాలు ఇచ్చి తిప్పాలని చూస్తుంటాడు. నేడుస్తూ ఉంటాం. మళ్ళీ మనం అయ్యో భగవంతుడు నాకు అదే కావాలంటాం. ఆ చిన్నపిల్లడు నాకు అగ్నిప్పే కావాలని ఏడుస్తూ ఉంటాడు. హఠం పట్టుబడతాడు వాడు. కానీ భగవంతుడు దయా, ఒక తల్లి మనమే ఆ పని చేయలేము. చిన్నపిల్లడు నిపుణు పట్టుకోవాలో తినాలంటే కానీ వదిలిపెట్టాము. మరి భగవంతుడు మనల్ని ఎందుకు వదిలిపెడతాడు? ఆ ప్రపంచంలో పోయి జీవితాన్ని నాశనం చేసుకుంటారు వీళ్ళంటే భగవంతుడు ఎందుకు వదిలిపెడతాడు? మనం ఆయనను ప్రార్థన చేసాము, పుణ్య పనులు చేసాము. అందుకే మనం అడిగినా ఇవ్వడాయి. ఎంతోమందికి మీ అనుభవంలో కూడా ఉండొచ్చు. కష్టాలు వచ్చినప్పుడు మీరు దేవుని మీద కూర్చుని కూడా ఇచ్చి ఉండడు. ఎప్పుడో ఒకసారి ఇచ్చింటాడు కానీ ఆయన ఎన్నోసార్లు ఇవ్వడు. మనం అడిగిందంతా ఇవ్వడు. ఆయనకు తెలుసు మనకు ఏది ఇస్తే మనం పాడైపోతాము, ఏది ఇస్తే మనము ఉద్ధారణ అవుతామనే విషయం ఆయనకు తెలుసు. అందుకే మంచి నిస్వార్థంగా చేసిన ప్రతి ఒక్క చిన్న పుణ్యం పని కూడా అది మన అకౌంట్లో పెద్ద ఫలాలను ఇస్తుంది. ఒకసారి పురాణాల్లో వస్తుంది, ఒక ఆమె చాలా కంజూస్ ఉంటుంది. కంజూస్ ఉంటే కన్నా ఒక్క రూపాయి ఇచ్చేది కాదు. కాకపోతే ఆయమ్మ ఆకు ఒక్క నమ్మలే అలవాటు ఉంటుంది. తాంబూలం వేసుకుని వాళ్ళ దగ్గర ఎప్పుడు సున్నం డబ్బా ఉంటుంది. ఆ సున్నము తీసుకొని కొద్దిగా తిన్న తర్వాత గోర్లకి కొద్దిగా సున్నం మెత్తుకుంటుంది కదా. ఆమె ఇంటి ముంగటే ఒక గుడి ఉంటుంది. ఆ గుడికి ఆ చేతికి మెత్తుకున్న సున్నము రోజు కొద్దిగా పూస్తూ ఉంటుంది. చేతికి ఆ గుడి గోడకి పోయి తుడుస్తూ ఉంటుంది. అంత చిన్న పుణ్యము. అందుకే గుడిలు మఠాల్లో అక్కడ చేసింది. నువ్వు బయట చేసే పుణ్యం పనికి దేవుని నిమిత్తంగా గుడిలకి మఠాలకు చేసే పుణ్యం పనికి చాలా తేడా ఉంటుంది. కేవలం అది ఆమె బతికినన్న రోజులో చేతికి మెత్తుకున్న సున్నాన్ని ఆ గుడి గోడకి అంత పెయింట్ కొట్టినట్లు కదా పూసినందుకు ఆమెకు వైకుంఠం దొరికింది ప్రాణం పోయిన తర్వాత. అట్లా చేసిన పుణ్యం ఫలం ఎప్పటికీ వ్యర్థం కాదు. భగవంతుడు వ్యాపకతత్వం. ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మనల్ని ముందు దారి చూపిస్తూ ఉంటాడు. పుణ్యం పనులు లేకపోతే శతకోటి జన్మ సుకృతి, శతకోటి జన్మల పుణ్యం ఉంటేనే మనం ఇటువైపు మోక్షం వైపు వస్తాం. మోక్షం అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. అందరికీ కావాల్సినది అదే. దుఃఖాలని తొలగించుకోవాలి, సుఖాన్ని పొందాలని ప్రతి ఒక్కరూ కష్టాలు ఉద్యోగాలు దానికోసమే చేస్తున్నారు. కాకపోతే దాని గురించి సరిగ్గా తెలుసుకోలేకపోతే ఎక్కడుంది ఆనందం అని తెలుసుకోలేకపోతున్నారు. అది మనలోనే ఉంది, మనలో ఉన్న పరమాత్మని తెలుసుకోవడంలోనే ఉంది అని. కానీ అంత మంచి మనసు మనకు ప్రపంచం మీద వైరాగ్యాన్ని తెప్పించేలాంటి మనసు రావాలంటే దాని వెనకాల పుణ్యకర్మలు ఉన్నాయి. అది ఎలాంటి పుణ్యకర్మలు? స్వార్థం లేకుండా చేసిన పుణ్యకర్మలే మూలం. అలా నిస్వార్థ భావంతో చేసిన మోక్షం పొందాలని ఉద్దేశం పెట్టుకొని నిస్వార్థ భావనంతో ఈశ్వరార్పణ బుద్ధితోటి చేసిన పుణ్యకర్మలే అలాంటి మనసును ఉత్పత్తి చేస్తాయి. ఎలాంటి మనసుని? ప్రపంచం మీద వైరాగ్యాన్ని చూపించే మనసుని. అది లేకపోతే గాన నీ మనసు ఎప్పుడు ప్రపంచంలో సుఖం ఉంటుందని ప్రపంచం వైపే లాక్కెళ్తూ ఉంటుంది. అది పాపమూక ఫల. లేకపోతే చూడు, సముద్రం కిన్నారులో ఆ ముత్యం చిప్పు, అది వెండి కాదు. కొంతమంది దాన్ని చూసి సాధువులు అది వెండి అయిండుదులే, అది ముత్యం చిప్పు అని దాని వైపు పోకుండా వాళ్ళ పాటుకు వాళ్ళు అక్కడే ఉంటారు. కానీ పాపమూట ఎక్కువ ఉన్నోనికి అది మెరిసేసరికి
అక్కడ నీకు వెండి దొరుకుతుంది అని వాని చేతిలో నడిపించేసి పని చేయించేస్తుంది. పై దగ్గరికి పోయి చూస్తే కానీ మళ్ళీ నిరాశ, వెండి కూడా దొరకదు. ఈ ప్రపంచంలో మనకు ప్రవృత్తి అవుతున్నామంటే ప్రపంచం వైపు ఆ వెండిని ఎత్తుకున్నట్లు, అక్కడ వెండి ఉంటుంది దొరుకుతుందని ఎట్లా మనం అక్కడ ప్రవృత్తి కర్మలు చేసామో, ఇక్కడ కూడా ప్రపంచంలో మనం ఇంకా ప్రవృత్తి కర్మలు, ఇక్కడ నాకు సుఖం దొరుకుతుందని ప్రవృత్తి కర్మలు చేస్తున్నామంటే పాపం ఫలమే, అంతఃకరణ శుద్ధి లేదు. అలాంటి మనసు మనల్ని బంధించేస్తుంది. అందుకే దేహాది సర్వ విషయే పరికల్ప్య రాగం బధ్నాతి తేన పురుషం పశువద్గుణేన. దేహాది సర్వ విషయం, ఈ దేహాల మీద మోహం చూపించేస్తుంది ఆ మనసు. ఈ శరీరం వల్ల మనకు సుఖం వస్తుందని చూపిస్తూ ఉంటుంది. అందుకే ఈ శరీరానికి ఏమేమి అనుకూలాలు కావాలో అన్నీ చేసుకుంటూ ఉంటాం. మళ్ళీ బయట సర్వ విషయ అంటే అన్ని విషయాలలో, పొలాలలో, డబ్బులలో, భార్య పిల్లలలో, ఫ్రెండ్స్ మందిలో, అన్నిటిలోనూ సుఖం ఉందని చూపించే సర్వ విషయే రాగం పరికల్పి, అక్కడంతా మనకి రాగాన్ని ఉత్పత్తి చేసి పురుషం పశువత్ గుణేన బధ్నాతి, పురుషుణ్ణి ఆవుని కట్టేసుకున్నట్లు కట్టేస్తుంది ఈ సంసారానికి. మళ్ళీ విషవత్ వైరస్యమత్ర సువిధాయ పశ్చాత్, విషయాల్ని విషంగా చూపించేస్తుంది. మోక్షం మంచి పుణ్యం చేసుకున్న వ్యక్తికి, అంతఃకరణ శుద్ధి ఉన్న వ్యక్తికి బయట అందరూ ఎక్కడ సుఖాలు దొరుకుతాయి, డబ్బులు ఆస్తులు, ఆ డబ్బులు ఆస్తుల్లో విషాన్ని చూసినట్టు అంత అసహ్యం బుద్ధి వచ్చేస్తుంది. దీంట్లో సుఖం లేనే లేదు అని చెప్పేసి ఎవరికైతే వైరాగ్యం వస్తుందో అలాంటి మనసు ఏనం విమోచయతి మన ఏవ బంధ, అదే అలాంటి మనసు మళ్ళీ నేను ఈ బంధం నుంచి విడిపించేస్తుంది. అంతటి వైరాగ్యం రావాలంటే ఎక్కువ పుణ్యకర్మలు చేసుకో ఉండాలి. ఫస్ట్ నిష్కామ కర్మయోగము, మళ్ళా భక్తి ఉపాసన, అవన్నీ చేసుకుంటే పూర్వ జన్మలోనో లేదా అప్పుడు చేయలేకపోతే ఇప్పుడు చేసుకుంటే ఆ వైరాగ్యం వస్తుంది. అత్యంత వైరాగ్యవత సమాధి సమాహితస్యైవి దృఢ ప్రబోధ ప్రబుద్ధతత్వస్య హి బంధముక్తి ముక్తాత్మనో నిత్య సుఖానుభూతి. అత్యంత వైరాగ్యము ఎవరికైతే వస్తుందో వాడికే మోక్షము. చిన్న వైరాగ్యాలు అందరికీ విరక్తులు వస్తూ ఉంటాయి. ఎన్నోసార్లు భార్యతోటి గొడవపడినప్పుడు కూడా వైరాగ్యం వస్తూ ఉంటుంది. పిల్లలు ఎదురు జవాబులు చెప్పినప్పుడు కూడా వైరాగ్యం వస్తూ ఉంటుంది. కష్టాలు ఎక్కువ వచ్చినప్పుడు కూడా ఒకసారి వైరాగ్యం వస్తూ ఉంటాయి. కానీ అవి శ్మశాన వైరాగ్యం, కాసేపే ఉంటాయి. మళ్ళీ భార్య ప్రేమతోటి మాట్లాడేసరికి ఆ వైరాగ్యం పోతుంది. పిల్లలు మంచిగా అనుకూలంగా చెప్పిన మాట వింటే మళ్ళీ ఆ వైరాగ్యం పోతుంది. కష్టాలు పోయి మరి కొన్ని డబ్బులు అవి అనుకూల పరిస్థితి వస్తే మళ్ళీ ఆ వైరాగ్యం వెళ్ళిపోతుంది. అలా కాదు, వివేకంతో కూడిన వైరాగ్యం ఏదైతే వస్తుందో మళ్ళీ ఒక్కసారి చేయి కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఎన్ని అనుకూల పరిస్థితులు వచ్చినా కూడా అది ఎర్ర పులుగులాగానే చూస్తుంటాడు. చేపను పట్టుకోవడానికి వేసి ఎర్ర పులుగులాగే ఇది ట్రాపే అని వానికి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వివేక వైరాగ్య గుణాతిరేక శుద్ధత్వమాసాద్య మనోవిముక్త్యై భవతి అతః బుద్ధిమతో ముముక్షో తాభ్యాం దృఢాభ్యాం భవితవ్యమగ్రే. వివేకంతో కూడిన వైరాగ్యం రావాలి. స్వాభావికంగా కష్టాల ద్వారా వచ్చే వైరాగ్యము అది ఎక్కువసేపు నిలబడదు. ఆ కష్టాలు పోయి మళ్ళీ ఆ సుఖాలు వచ్చినాయంటే కానీ అది పోతుంది ఆ వైరాగ్యం. కానీ వివేకంతో విచారణ చేసుకుని పొందిన వైరాగ్యం మాత్రము ఎలాంటి పరిస్థితుల్లో కూడా పోదు. అందుకే ఆ రెండింటిని స్ట్రాంగ్ చేసుకోవాలని చెప్పారు. మళ్ళీ ఈ మనసుని మరి అంత తేలిక కూడా తీసుకోవద్దని నెక్స్ట్ చెప్తున్నారు. ఇది రత్నే యది శిలాబుద్ధి జాయతే వా భయం తతః సమీచీనత్వం ధీర్నాయేతి నా ఉపాదేయత్వ ధీరపి ఇది వస్తు విచారాత్ భయస్యాపి యతో భయం తతో నివృత్తి హేతుత్వ తేషు భయం ఆహ మన ఇది. భయపడాలి మనసుకు. దయయా భయా ఉత్పాదన ద్వారా దేవ్యాం నివర్తయతి. కొద్దిగా భయము ఈ మనసుకు మనం భయపడితే కూడా మనము జాగ్రత్త పడతాం. భయం లేకపోతే కూడా ఎన్నో అనర్థాలు జరుగుతుంటాయి. అన్ని విషయాల్లో కూడా కొంచెం భయము భక్తి లేకపోతే ప్రతి ఒక్క విషయంలో కూడా హెచ్చు తక్కువలు చేస్తూ ఉంటాం. అందుకే ఇప్పుడు మనసు గురించి మహావ్యాఘ్రంతో పోల్చి ఈ శ్లోకంలో చెప్తున్నారు. మనో నామ మహావ్యాఘ్రో
విషయారణ్యభూమిషు విషయారణ్యభూమిషు చరత్యత్ర న గచ్చంతు చరతత్ర న గచ్చन्तు సాధవో ఏ ముముక్షవః సాధవో ఏ ముముక్షవః మనో నామ మహావ్యాఘ్రో విషయారణ్యభూమిషు చరత్యత్ర న గచ్చन्तు సాధవో ఏ ముముక్షవః. మనో నామ మహావ్యాఘ్రో విషయారణ్యభూమిషు చరత్యత్ర న గచ్చन्तు సాధవో ఏ ముముక్షువః. ఎవరైతే సాధకులు, సాధవ అంటే సాధకులు, ముముక్షులు, మోక్షాన్ని పొందాలని అనుకుంటున్న కోరిక ఉన్నవాళ్ళు. మోక్షం అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. దీన్నే మోక్షం అంటారు. దుఃఖాలని కంప్లీట్గా తొలగించుకోవడము, ఎలాంటి పరమానంద ప్రాప్తి. ఆనందం అంటే చిన్న చిన్న నిమిత్తంగా వచ్చిపోయే ఆనందం కాదు, ఇది పరమానందం. ఒకసారి వస్తే కంటిన్యూస్గా ఉంటుంది, ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా. అలాంటి ఆనందం పొందడం, దీన్నే మోక్షం అంటారు. అలాంటి మోక్షాన్ని పొందాలని కోరిక ఉన్నవాళ్ళు నా గచ్చంతు, పోకండి మీరు అంటారు. ఎక్కడికి అంటే విషయారణ్య భూమిషు, విషయాలు అనే అరణ్యం. విషయాలంటే ఏమి? నారాయణ చైతన్య విషయాలంటే ఏమి? ఏం విషయాలు? విషయాలంటే ఏమి? ಏನಪ್ಪ మంగళ చైతన్య విషయాలందరే సంసారమే విషయము. సంసారం అంటే ఏముంది? భార్య, పిల్లలు, ఆస్తులు, డబ్బులు, భోజనము, పండ్లు, ఇవన్నీ విషయాలు. దానికి లక్షణం చేస్తారు సంస్కృతంలో. శరీర ఇంద్రియ భిన్నత్వే సతి ఉపభోగ సాధనత్వం విషయత్వం అని. విషయాలంటే అన్ని వస్తువులు కాదు. గడ్డి మన విషయం కాదు, గడ్డి ఆవుల విషయం. గడ్డిలో సుఖం ఉంటుందని మనకు పుట్టదు, ఆవులకు దానికి ఆ గడ్డిలో సుఖం పుడుతుంది, సుఖం వస్తుంది, అది తింటే నాకు సుఖం వస్తుంది అని. ఏ వస్తువులో మనకు ఆ వస్తువు నుంచి మనకు సుఖం దొరుకుతుంది అనే భావన ఉంటుందో అదే మనకి విషయం. యాపిళ్ళు, పండ్లు, భోజనము, ఆస్తులు, డబ్బు, ఇవన్నీ వీటి ద్వారా మనకి సుఖం దొరుకుతుందని మనకి భావన ఉందా లేదా? అవే మన విషయాలు. ఏ వస్తువు ద్వారా మనకి సుఖం దొరుకుతుందని మనకు అనిపిస్తూ ఉంటుందో ఆ వస్తువునే విషయం. దాన్నే ఉపభోగ సాధనత్వ బుద్ధి అంటారు. దాన్ని ఉపభోగిస్తే నాకు సుఖం వస్తుంది అనే సంభావన బుద్ధి ఎక్కడెక్కడ ఉంటుందో అవన్నీ మనకు విషయాలే. అలాంటి విషయారణ్య భూమిషు, విషయ అరణ్య భూమిషు, విషయాలని అరణ్యమే ఈ ప్రపంచమంతా. కేవలం అడవినే అరణ్యం అని కాదు, ఇది కూడా పెద్ద అడవి. రణ్యము అంటే కోలాహలము, అరణ్యము అంటే కోలాహల రహితము. అడవిలో కొంచెం లొల్లి తక్కువ ఉంటుంది కదా. ఊరుల్లో వాళ్ళు అరుస్తుంటారు, వీళ్ళు అరుస్తుంటారు, కయ 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 అంటుంటారు ఊరుల్లో. అది అడవిలో అయితే ఏమి కోలాహలం ఉండదు. కోలాహలము లేని దాన్ని అరణ్యము అంటారు. ఇది జనారణ్యం, జనాలతో, అక్కడ మృగాలతో కూడిన అరణ్యం, ఇది జనాలతో కూడిన అరణ్యం. ఇది కూడా అరణ్యమే ప్రపంచం. ఈ అరణ్యములో ఏమున్నాయి? విషయాలు ఉన్నాయి. ఆ విషయారణ్య భూమిషు, విషయాలు ఉన్న ఈ అరణ్య భూమిలోకి మీరు సాధువులు పోకండి అంటారు అని ఇక్కడ శ్లోకం చెప్తుంది. ఎందుకు పోము, ఏమవుతుంది అంటే మనోనామ మహావ్యాఘ్రో ఎత్ర చరతి అని. మనసు అనే మహా పెద్ద పులి తిరుగుతూ ఉంది. ఈ విషయాలు అనే అరణ్యంలో, ఈ ప్రపంచంలో మనసు అనే పెద్ద పులి తిరుగుతూ ఉంది. సాధకులు మీరు అక్కడ పోకండి, చంపేస్తుంది మీ మనసు అనే పులి, మిమ్మల్ని చంపేస్తుంది. అందుకే ఈ విషయాలలో విషయాలలో పోకూడదు అంటే కానీ వాటి మీద ఆసక్తి పెట్టుకోకండి.
నువ్వు ఏదన్నా ఒక్క విషయంలో ఆసక్తి పెట్టుకున్నావంటే కానీ ఆ మనసు అనే పులి వచ్చి నిన్ను మింగేసి నిన్ను ఈ సంసారంలో బంధనంలో పెట్టేస్తుంది. అందుకే ఆ మనసుని మహావ్యాగ్రహ పెద్ద పులితోటి పోల్చినాడు. అందుకే అక్కడ మనం ఆసక్తిని పెట్టుకోకూడదు. ఆ విషయాలలో మనకు ఉపభోగ సాధనతో బుద్ధిని మనం పెట్టుకోకూడదు. ఎట్లా తీసుకోవాలి నారాయణ చైతన్య? విషయాలలో వైరాగ్యం ఎట్లా తెచ్చుకోవాలి? నిన్న కూడా చెప్తుంది. ఎట్లా అవుతుంది? ఇప్పుడు డబ్బులు ఉంటే మనకు సుఖం వస్తుందని మన మనసు చెప్తా ఉంది. ఆ డబ్బులలో ఎట్లా వైరాగ్యం తెచ్చుకోవాలి? విషంతో సమానమని ఎట్లా అనుకుంటా? ఊరికే డబ్బు విషయం అంటే మనసు చెప్తే అది నమ్ముతుందా? డబ్బులతోటి ఎన్ని పనులు అవుతాయి. ఇంకా వైరాగ్యం తెచ్చుకునే పద్ధతిని ఇంకా గుర్తుపట్టలేదు. ఎట్లమ్మా వైరాగ్యం వస్తుందో విషయాలలో? అది పంచితే వాళ్ళకి మంచిది జరుగుతుందని. కానీ మనకు ఆ డబ్బుల మీద ఆశ ఉంది కదా, డబ్బులు ఉంటే సుఖం వస్తుందని మనసు నిర్ణయం ఉంది. ఆ డబ్బుల మీద మళ్ళీ మనకు మనసు పోకూడదంటే మనం ఏం చేయాలి? విషంలాగా ఎట్లా చూస్తావు? ఊరికే విషంలాగా చూడంటే మనసు చూస్తుందా? ಹೆಂಗಪ್ಪ ವಿಷಯಗಳಲ್ಲಿ ವೈರಾಗ್ಯ ಬೆಳೆಸ್ಕೊಳ್ಳೋದು ಹೆಂಗೆ? ಮನಸ್ಸಿನ ಚಂಚಲತೆ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ. ಅದನ್ನೇನು ಏನು ನೋಡಬೇಕು ವಿಷಯಗಳಲ್ಲಿ? ದೋಷ ದೃಷ್ಟಿಯನ್ನು దోషాలు చూడాలి. ఇది నిన్న కూడా మొన్న కూడా చెప్తున్నాను. ఏమైనా వస్తువులలో మనకు వైరాగ్యం రావాలంటే ఆ వస్తువులో దోషాలు ఉంటాయి. ఆ దోషాలు చూస్తే దాని మీద మనకు వైరాగ్యం వస్తుంది. ఎట్లా వైరాగ్యం వస్తుంది? ఎట్లా వస్తుంది? దోషం చూస్తే వస్తుంది. మరి అన్ని వస్తువులలో దోషం ఉంటుందా? అన్ని వస్తువులలో కూడా దోషం ఉంటుంది. ఇప్పుడు అందుకే సర్వ వేదాంత సిద్ధాంత సార అని ఒక గ్రంథంలో ఒకసారి నేను చెప్పింటి, దాన్ని మళ్ళీ మీకు చెప్తాను చూడండి. ఎట్లా దోషాలు చూడాలా అని చెప్పేసి అది మర్చిపోతుంటారు. వైరాగ్యము గురించి చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు పెరుగు ఉంటుంది. పెరుగు చూడనీకి ఎంత బాగుంటుంది, మంచిగా వేసుకొని తినాలనిపిస్తుంటుంది. అదే మనము మైక్రోస్కోప్లో పెరుగును చూస్తే అక్కడ పురుగులు మెదులుతుంటాయి. ఆ పురుగులే పాలును పెరుగు చేసేది. ఒకసారి ఆ మైక్రోస్కోప్లో ఆ పెరుగుని చూసినామనుకో మళ్ళా మనకి ఆ పెరుగు తినాలనిపించదు, దోషాలు చూస్తే కనుక. ఇప్పుడు ఎండాకాలము అరచేతుల్లో కూడా చెమట వస్తూ ఉంటుంది. ఆ ఎండాకాలం ఎవరన్నా అరచేతుల్లోనే స్పూన్ లేకుండా అరచేతిలోనే అన్నం వడ్డించినాడంటే కనుక అయ్యో వాడి చేతిలోని చెమటంతా అన్నానికి మెతుకు ఉంటుందనే దోషాన్ని చూస్తే నీకు తినబుద్ధి అవుతుందా? దోషాలు చూస్తే దాని మీద మనకు అసహ్యం పుడుతుంది. నువ్వు దోషాలు చూడకుండా ఊరికే పోయి, ఇప్పుడు ఎవరో ఒకరు బాత్రూమ్కి పోయి లెట్రిన్కి పోయి చేయి కడుక్కోకుండా వచ్చేసి అన్నంలో చేయి పెట్టినారు అనే విషయం ఉంటుంది. మధ్యాహ్నం భోజనం నిన్ను పిలిపిస్తాను, ఆ విషయం చెప్పకుండా నీకు భోజనం పెడితే మంచిగా తింటావు. కానీ ఆ విషయం నేను ముందుగా చెప్పేస్తే నీకు తిన్నీకి అవుతుందా? ఆ దోషాలు చూస్తే నీకు దాని మీద మళ్ళీ విరక్తి పుడుతుందా లేదా? అట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా దోషాలు చూస్తే మనకు వైరాగ్యం వస్తుంది. ఆ దోషాలు చూడడం ఎలా? విచారణ చేస్తే దోషాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని విషయాల్లో దోషాలు ఉంటాయంటే 100% దోషాలు ఉంటాయి అని శాస్త్రం చెప్తుంది. దాన్నే చెప్తుంది ఫస్ట్. తీవ్ర వైరాగ్యం అంటే ఏంటి అంటే కాకస్య విష్టావదసహ్య బుద్ధి భోగ్యేషు సా తీవ్ర విరక్తి రిష్యతే విరక్తి తీవ్రత్వ నిదానమాహు భోగ్యేషు దోషే క్షణమేవ సంతః.
కాకస్య విష్టావద్ అసహ్య బుద్ధి. కాకి రిటర్న్ చూస్తే ఎంత అసహ్యం వేస్తుందో అంత అసహ్యము మనకి ఇష్టమైన విషయాలలో రావాలా. ఆ డబ్బుల మీద, ఆస్తుల మీద అంత అసహ్యం రావాలా. మనం తినే తిండ్ల మీద అంత అసహ్యం వస్తే అప్పుడు వీరికి తీవ్ర వైరాగ్యం ఉంది అని అర్థము. విరక్తి తీవ్రత్వ నిదానమాహు. ఆ తీవ్ర వైరాగ్యాన్ని పొందాలంటే భోగ్యేషు దోష ఈక్షణం ఏవ సంతః. భోగ్య వస్తువులలో దోష ఈక్షణ, దోషాల్ని చూడాల్సిందే. దోషాల్ని చూస్తే విషయాలలో వైరాగ్యం వస్తుంది. దోష దర్శనం చేస్తే వైరాగ్యం పెరుగుతూ ఉంటుంది. మనసు దేని గురించి ఆలోచిస్తూ ఉంటుందో ఆ మనసు ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉందంటే కన్నా మనసుకు ఆ విషయం మీద మోహం ఉంది, వైరాగ్యం లేదు. ఆ విషయం ఏంటి, దాని స్వరూపం ఏంటి, దాన్ని యథార్థంగా చూస్తే 100% దోషాలు కనిపిస్తాయి. దాన్ని ఎప్పుడు ఇక్కడ చెప్తా, అత్రాపి చాన్యత్ర చ విద్యమాన ప్రదృశ్యతే వస్తుని యత్ర దోషో న తత్ర పుంసోస్తి పునః ప్రవృత్తి. ఎక్కడ ప్రదృశ్యతే వస్తుని యత్ర దోష. ఎప్పుడు నువ్వు వస్తువులలో దోషాలు చూసేంత తెలివితేటలు పెరుగుతాయో, ఒకసారి దోషం చూసిన తర్వాత మళ్ళీ ఆ వస్తువుని పొందాలని నీ కోరిక పుట్టదు. నా తత్ర పుంసోస్తి పునః ప్రవృత్తి. మళ్ళీ ఆ వ్యక్తి దాన్ని పొందాలని పోడు. ఒక పండు చూస్తావు, పండులో వెనకాల పురుగులు ఉన్నాయని తెలిస్తే మళ్ళీ ఆ పండును తినాలని పోతావా? ఎందుకంటే అందులో ఉన్న దోషాన్ని చూసావు. దోషాన్ని చూసిన తర్వాత మళ్ళీ ఆ పండును నీకు తినాలనిపించదు. మళ్ళీ అంతర్మహారోగవతీం విజానాన్ కో నామ వేశ్యామ్యపి రూపనీం వ్రజేత్. అంతర్మహారోగవతీం, లోపలన్నీ విపరీతమైన పెద్ద రోగాలు ఉన్నాయి. కరోనా సమయంలో బయట చూడడానికి మాత్రం చాలా సుందరంగా ఉంది ఒక కన్య. ఎంత చూడనీకి ఎంత సుందరంగా ఉన్నా కూడా లోపల కరోనా వైరస్ వచ్చిందంటే గనా ఆ ఊర్లో నుంచి ఎలగొట్టేసేవాళ్ళు. అంత పరిస్థితి ఉండే కరోనా సమయంలో. ఎవరన్నా పోయి ఆమెను పొందాలని ప్రయత్నం చేస్తాడా? భయంకరమైన రోగాలు ఉండే బయటకు మాత్రం చూడనీకి మంచి రూపవతిగా ఉందంటే కానీ. ఎందుకంటే లోపల ఉన్న దోషాలు చూసిన తర్వాత కోనామ వేశ్యామపి రూపని వజేది. ఎవరు ఆమెను పొందాలని అనుకోరు. దోషాలు చూసిన తర్వాత మళ్ళీ అట్లా మనకి దాన్ని పొందాలని కోరిక పుట్టదు. అత్రాపి చాన్యత్ర చ విద్యమాన పదార్థ సమ్మర్షణమేవ కార్యం. ఈ లోకంలో, పరలోకంలో, స్వర్గాది లోకంలో ఉన్న వస్తువుల్ని యథార్థంగా చూస్తే గాన తప్పకుండా 100% దోషాలు కనిపిస్తాయని శాస్త్రం చెబుతుంది. యథా ప్రకారార్థ గుణ విమర్శనం సందర్శయత్యేవ తదీయ దోషం. నువ్వు వస్తువుల్ని సరిగ్గా తెలుసుకోలేకపోతున్నావు. నీట్గా చూసి అలవాటు చేసుకుంటే కన్నా ప్రతి ఒక్క వస్తువు నువ్వు చూస్తేనే వాంతికి వస్తుంది. సందర్శతి ఏవ తదీయ దోషం. 100% దోషాలు కనిపిస్తాయి. శంకరాచార్యులు భగవాన్లు అంటున్నారు, ఈ ప్రపంచంలో సుఖము వాసన కూడా లేదు ఏ విషయాల్లో కూడా. ఆ కుక్క ఎముకను కొరికి తాను చిగులుకి కూర్చుకున్న రక్తం వస్తూ ఉంటే ఎముకలో నుంచి మంచి రసం వస్తూ ఉందని భ్రాంతిలో కొరుక్కుంటూ ఉంటుంది ఎముకని. ఆ వంటి కూడా అంతే. తుమ్ము చెట్టు ఆకులలో మంచి రసం ఉంది, భలే ఉప్పుగా భలే ఉన్నాయని చెప్పేసి ముళ్ళుతో పాటు ఆ తుమ్ము చెట్టు ఆకులని కొరికి తింటూ ఉంటుంది. దాని నాలుకకి ముళ్ళు గుచ్చుకొని ఆ రసం బయటకు వచ్చేసి లోపల పోతూ ఉంటుంది. బయట విషయాలు అంతే. మనలోనే ఆనందం ఉంది. మనకేం బయట లడ్డు తింటే ఆనందం వచ్చిందని మనకు భ్రాంతి పుడుతూ ఉంటుంది. వాస్తవంగా బయట వస్తువులు యథార్థ రూపాన్ని మనము సరిగ్గా తెలుసుకోలేదు. అందుకే నువ్వు యథార్థ ప్రకారం నువ్వు వస్తువుల్ని యథార్థంగా తెలుసుకో. అప్పుడు నీకు తెలిసిపోతుంది. అక్కడ తాడు పడింది, తాడును పాములాగా చూస్తున్నావు. యథార్థంగా నువ్వు దాన్ని తాడులాగా చూస్తే కానీ నీకు అక్కడ మళ్ళీ భయం కూడా పుట్టదు. అక్కడ నువ్వు ముత్యం చిప్పు పడింటే కానీ దాన్ని నీకు వెండిలాగా కనిపిస్తూ ఉంది. అందుకే నీకు ఆ దోషం కనిపించలేదు. అందుకే దాని నుంచి నీకు సుఖం వస్తుంది, ఎండి దొరుకుతుందని పరిగెత్తిపోయే పిచ్చోడ్లాగా. అదే నువ్వు ఆ దోషాన్ని చూసింటే కానీ అది తెలుసుకుంటే కానీ ఓహో అది వెండి కాదు, ఊరికి తెల్లగా మెరుస్తుంది ముత్యం చిప్పని నీకు అటువైపు దాని మీద ప్రవృత్తి అయ్యేది కాదు. అందుకే మళ్ళీ ఎంత బాగా నీట్గా చూపించినాడు దోషాలు.
ఈ ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఏం బాగుంది ఈ ప్రపంచంలో జన్మ తీసుకొని. గర్భావస్థ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. కుక్షౌ స్వమాతుర్మలమూత్ర మధ్యే స్థితిం తదా వీట్ క్రిమిదంశనంచ తదీయ కౌక్షేయకవహ్నితాహం విచార్య కో వా విరతిం నయాతి. కుక్షౌ తల్లి గర్భంలో, స్వమాతుర్ మలమూత్ర మధ్య తల్లి మూత్రము మలం మధ్యలో ఉంటుంది బిడ్డ. మూత్రం సంచి మల సంచి. కొద్దిగా మలమూత్రాలు పక్కలో ఉన్నాయంటే కానీ అసహించుకుంటారు ప్రతి ఒక్కరు. అసహించుకుంటారా లేదా? నీకు ఒకసారి అనారోగ్యం అయినప్పుడు, కొంచెం గలీజ్ అయినప్పుడు మిగతా వాళ్ళు అసహించుకున్నారా లేదా? ఆ వయసు అయిపోయిన తర్వాత నార్మల్ అవి ఒకసారి బట్టల్లోనే అయిపోతుంటాయి. కానీ మిగతా వాళ్ళు ఎంత అసహించుకుంటారు. నిన్ను ముట్టుకోవాలనుకోరు, నీ దగ్గరికి రావాలనుకోరు. మరి గర్భంలో ఎప్పుడూ మలమూత్రాల మధ్యలోనే ఉంటాం. ఎంత అసహ్యమైన పరిస్థితి అది. అలాంటి చోటుకి మళ్ళీ వెళ్ళాలని ఎవరు కోరిక పుడుతుంది? మూర్ఖుడికే, విచారం చేసుకోకున్న వానికి అలాంటి గర్భంలోకి మళ్ళీ పోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఎవరికన్నా అలాంటి గలీజు ప్లేస్లోకి పోవాలనిపిస్తుందా? విచారణమే చేస్తాలేమో. స్థితిం తదా బిట్ క్రిమిదంశనంచ. చిన్న చిన్న క్రిములు, పురుగులు అవన్నీ కరుస్తూ ఉంటాయి. అక్కడ విపరీతమైన నొప్పి వేస్తూ ఉంటుంది. తదీయ కౌక్షేయక వహ్నిదాహం. లోపల జఠరాగ్ని విపరీతమైన వేడి ఉంటుంది. మనం తినే గట్టి గట్టి పదార్థాలంతా పిండి చేసి బయటికి పంపించేసినట్టు లోపల ఎంత వేడి ఉంటుంది. అంత వేడిలో ఆలుగడ్డ ఉడికినట్లు ఉడుకుతూ ఉంటాడు బిడ్డ. విచార్య కోవా విరతిం నయాతి. ఇవన్నీ విచారం చేస్తే ఎందుకు వైరాగ్యం రాదు? దోషాలు చూడాలి. వైరాగ్యం పెరగాలంటే ప్రతి ఒక్క వస్తువులో దోషాలు చూడాలి. ఆ వస్తువు గురించి విచారణ చేయకుండా పోతే అన్నీ బాగా అనిపిస్తూ ఉంటాయి, అన్నీ మంచిగానే అనిపిస్తూ ఉంటాయి. దోషాలు చూస్తే యాక్ట్ అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ స్వకీయ విన్మూత్ర విసర్జనంచ చోతానగత్యా శయనం తదాయత్ బాలగ్రహాద్యా హతిభాక్చ శైశవం విచార్య కో వా విరతిం నయాతి. లోపల బిడ్డ తనదే అయినా మూత్రం పోసుకుంటాడు. గర్భంలో కొద్దిగా మలం కూడా విసర్జన చేస్తుంటాడు. అదే ఇప్పుడు ఉచ్చుబుడ్డ అంటారు. ఆవులు ఈనేటప్పుడు చూస్తారు కదా, ఫస్ట్ ఉచ్చుబుడ్డ వస్తుంది. ఆ ఉచ్చుబుడ్డ లోపల ఉన్న నీళ్ళు లోపల ఉన్న దూడ పోసి ఉంటుంది. లోపల మనిషి కూడా అంతే. మనిషి కూడా లోపల అలాంటి నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళు ఎక్కువ పసుపు రంగులు ఎక్కువ ఉంటే కానీ ఆరోగ్యంగా లేడు బిడ్డ అని, కొంచెం తెల్లగా ఉంటే కానీ కొద్దిగా ఆరోగ్యంగా పర్వాలేదు అని చెప్పేసి తన మూత్రము తల మల విసరణ చేస్తాడు. అందులోనే రసగుల్లా నాన్నట్టు, చక్కెరపాకలో జామును జిలేబీలు నానబెట్టినట్లు ఆ బిడ్డ తాను పోసిన మలమూత్రంలోనే నానుతూ ఉంటాడు. పుట్టిన వెంబడే ఆ రసగుల్లని మలమూత్రాల్లో బాగా నానిన బిడ్డని ముద్దు పెట్టుకుంటారు అందరూ. ఓహో నా బిడ్డ నా బిడ్డ అని. అందుకే వాళ్ళని 9 రోజులు 13 రోజులు పుట్టిన పురుడు అని చెప్పేసి గుడిలు కూడా రానిరు, గలీజ్గా ఉంటుందని. ఆ గలీజైన మలమూత్రాలని ముద్దులు పెట్టుకుంటారని. ఎందుకంటే జిలేబీ ఆ చక్కెరపాకులో నాని బయటకు వచ్చినట్టు ఆ లోపల ఉన్న గర్భంలోనే ఆ మంచి బాగా 3-4 నెలలు ఆ మలమూత్రాలు బాగా నాని జిలేబీలాగా ఉంటుంది. లోపలంతా మలమూత్రాలే శరీరంలోకి లోపల పోయి బయటకు వస్తూ ఉంటాయి. ఎంత గలీజు స్థితి అది. అలాంటి గలీజు స్థితిలో మళ్ళీ ఇంకోసారి గర్భంలోకి పోవాలనిపిస్తుందా? ఎంత అసహ్యం. దోషాలు చూడకుండా పోతే కన్నా మళ్ళీ ఎవరికన్నా బుద్ధి పుడుతుంది మళ్ళీ ఇంకోసారి గర్భంలోకి రావాలంటే. అంత ఘోరం ఉంటుంది అది. మళ్ళా చోతానగత్య శయనం తదాయత్తు. తల కిందకి కాలు పైకి. ఆ పొజిషన్లో ఎక్కువసేపు లేదు. 5 నిమిషాలు 10 నిమిషాలు శిరశాసనం చేస్తేనే తల పగిలిపోతుంది. రక్తమంతా కిందకి వచ్చేసి అసలు బుర్ర పని చేయదు, హీట్ అయిపోయి పగిలినట్టు అయిపోతుంది తల. అలాంటిది 3 నెలలు తల కిందకి కాలు పైనకి. ఎంత అన్కంఫర్టబుల్ అంతే, ఏడవడానికి కూడా అవకాశం లేదు. అందుకే పుట్టిన వెంబడే బయటకు వచ్చి మనస్ఫూర్తిగా ఏడ్చేసుకుంటాడు. లోపల ఏడవడానికి కూడా ఇది లేదు. చేతులు జోడించుకొని భగవంతుని వేడుకుంటాడు. అయ్యో పూర్వజన్మలో పుణ్య పనులు ఎందుకన్నా చేయకపోతే, పాపం పనులు ఎందుకు చేస్తే, భగవంతుడా ఈసారి నన్ను తొందరగా బయటికి పంపించేసిడి,
నేను నీ గురించి తెలుసుకొని నేను తప్పకుండా నేను మోక్షానికి ప్రయత్నం చేసుకుని మళ్ళీ జన్మ లేకుండా చేసుకుంటానని ప్రార్థన చేసుకొని బయటకు వస్తాడు. ఇవన్నీ విచారణ చేస్తే కన్నా ఎంత వైరాగ్యం వస్తుంది. అబ్బా, ఏమన్నా కానీ ఏనకైన ప్రకారాన్ని ఈసారినే సాధించుకునేలా ఇంకోసారి జన్మకు రాకూడదురా నాయన. ఎన్ని కష్టాలు ఆ గర్భంలో, విపరీతమైన ఆ 3 నెలలు మహానరకాన్ని చూస్తాడు. గర్భోపనిషత్తు అని ఒక ఉపనిషత్తే చెబుతుంది ఇవన్నీ డీటెయిల్స్. ఇంకా చాలా లొల్లులు ఉంటాయి. ఎన్ని ప్రకారాలు ఏడుస్తూ ఉంటాడు. కంటిన్యూస్గా దుఃఖం ఏడుస్తూనే ఉంటాడు. మళ్ళీ పుట్టిన తర్వాత బాలగ్రహాద్యాహతి బాక్చ శైశవం, పిల్లతనం తెలియదు. చీమలు గరుస్తాయి, దోమలు గరుస్తాయి. కొంతమంది ఎముకలు అవి నెట్టుగా లేకపోతే కానీ ఆ నొప్పి వేస్తూ ఉంటుంది. చిన్నపిల్లడు ఏడుస్తూ ఉన్నాడంటే కానీ వాడికి ఏమో ఇబ్బంది కలిగితేనే ఏడుస్తాడు. ఊరికి తల్లులు అంటారే ఊరికే ఏడుస్తారు పిల్లలన్నీ. ఊరికే ఎందుకు ఏడుస్తాడు? వానికి ఏదో చీమ ఏదో గరిచి ఉంటుంది, ఎముక ఏదో పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది, లేదా పాలు తాగి గ్యాస్ వల్లనో ఆకలి వల్లనో నొప్పి వల్లనో ఏదో ఒకటి నొప్పి ఏడుస్తూనే ఉంటాడు చిన్నపిల్లోడు. మళ్ళీ చిన్నవి అవన్నీ కరుస్తూ ఉంటాయి. ఏమి చేయలేము అప్పుడు. పరాధీన అవస్థ. చీమలు గరిచినా కరిపించుకోవాలి, దోమలు గరిచినా కరిపించుకోవాలి. మళ్ళా తల్లి ఏదైనా కారమైన పదార్థము అట్లా తింటే కానీ అవి పాలల్లో కూడా రసం వెళ్ళిపోతుంది. ఆ పాలు తాగితే మళ్ళీ వాడకు కూడా ఏడుస్తూ ఉంటాడు. అంత ఘోరం ఉంటుంది. ఇవన్నీ విచార్యకోవా విరతిం నయాతి. ఇవన్నీ విచారం చేస్తే ఎందుకు వైరాగ్యం రాదు? మళ్ళీ స్వీయై పరైస్తాడనమగ్యభావం అత్యంత చాపల్యమసత్క్రియాంచ కుమారభావే ప్రతిషిధ్య వృత్తిం విచార్యకోవా విరతిం నయాతి. చిన్న వయసులో మనోళ్ళు కొడుతుంటారు. అమ్మా నాన్న గొడవ పెట్టుకుంటే కన్నా పిల్లల్ని కొట్టేస్తూ ఉంటారు. అత్త మీద కోపం పిత్తు మీద చూపించినట్టు. మళ్ళా బయట పెద్దోళ్ళంతా మాటే ఆడలేదు, చిన్నపిల్లలు టక్క కొడతారు, ఆటలాడిపిస్తారు. స్వీయ పరేత ఆడనం, వాళ్ళు కొడతారు, వీళ్ళు కొడతారు, కొట్టిపించుకోవాలా. స్కూల్లో టీచర్లు కొడతారు, ఎవరి మీద కోపం ఎవరి మీద చూపించేస్తూ ఉంటారు. ఆ దెబ్బలన్నీ పడాలా. మళ్ళీ అత్యంత చాపల్యం అసత్క్రియాంచ. ఏ పని చేయాలో తెలియదు. మనసు చంచలం. నేను ఆ కందిరీగలు అంటారు కదా, కందిరీగలు పుట్టికి చిన్నప్పుడు ఏం ప్రారంభం ఉన్నో తెలియదు. దూరం నుంచి రాయితోటి వేసేది, వాటితోటి కరిపించుకునేది. సుమారు 20 సార్లు కరిపించుకుంటారు. మళ్ళీ ఇంట్లోకి వస్తే కానీ అవన్నీ ముఖం మీదనే గరిచేవి, ఇక్కడే ఎక్కువ గరిచేది. ఇంట్లో మళ్ళా కొట్టేవాళ్ళు. ఒక్కసారి ఏమో తెలియక తప్పు చేసినావంటే ఏమో అనుకోవచ్చురా. చేసిన తప్పు మళ్ళా రాళ్ళతోటి వాటికి వేస్తావు, మళ్ళా కరిపించుకుంటావు కదా, నీది ఏమి మందబుద్ధిరా అని. ఏమో ఇప్పుడు ఆలోచిస్తే ఎందుకు అట్లా చేసినా నాకే అర్థం కాదు. ఒకసారి కరిపించుకున్న తర్వాత బుద్ధి రావాల్సి ఉండే కదా, రాలేదు. 20 సార్లు కరిపించుకుంటారు. అవి కనిపిస్తే దూరం నుంచి రాయితోటి కొట్టుడు, అవి ఎంత దూరం పైన పరిగెత్తి వచ్చి ముఖం మీదనే గరిచేటి. 2-3 రోజులు ఊదుకొని ఆ నొప్పి. మళ్ళీ ఇంట్లో మళ్ళీ అమ్మ నాన్నతో దెబ్బలు తినేది. తెలియదు అలాంటి వయసు, అలాంటి పరాధీనత వయసు, బాలత్వం, అట్లా దెబ్బలు తిన్నారు. మళ్ళీ కుమారభావే ప్రతిషిద్ధ వృత్తి. కుమారభావంలో ఇంకా శాస్త్ర నిషిద్ధ కర్మలు కూడా ఎన్నో చేసేస్తాం. ఇది తప్పుడు పని కాదని తెలియదు. ఎన్నోసారి ఇప్పుడు ఒకే ఇంట్లో ఎన్నో ఘటనలు జరిగినాయి. 2 పిల్లలు ఉంటే కన్నా పెద్ద కొడుకు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటే కన్నా చిన్నపిల్లోడు ఒక 2 సంవత్సరాలు చిన్నపిల్లోడు ఉంటే కన్నా ఒక తల్లి వంటింట్లో చిన్నపిల్లోడు అరుస్తూ ఉంటే కన్నా పెద్దోనికి చెప్పి చూడరా వాడు అరుస్తున్నాడు, వానిపై వాషింగ్ మిషన్లో వేసి చెప్తాను అని ఏదో మాటకి తమాషకంటే వాడు నిజంగానే పోయి వాషింగ్ మిషన్ లోపల వేసేసి స్విచ్ ఆన్ చేసేసి చచ్చిపోయాడు తమ్ముడు. కోపం వచ్చేసి ఆ పెద్ద పిల్లోడు, వానికి తెలీదు, చిన్న పిల్లోని నీళ్ళ ట్యాంకులోకి తోసేస్తే లేదా గొంతు పిసికేస్తే తెలియదు. అలాంటి శాస్త్ర నిషిద్ధమైన కర్మలు చేసేస్తాం. మేము చిన్నప్పుడు తాత ఊర్లో పోయినప్పుడు ఇప్పుడు కూడా గుర్తుంది. అక్కడ ఊర్లో పెద్ద మనుషులు ఊరు కుక్కలు ఎక్కువైపోయేసరికి ఒకేసారి 5-6 కుక్కలు పిల్లలు కన్నేశాయి. కుక్కలు విపరీతమైపోతున్నాయి. వీధి కుక్కలు ఊర్లో ఉన్న గొర్రెల్ని వాటిని కొరికేస్తున్నాయి. వీటినంతా పిల్లలంతా తీసుకెళ్ళి బావిలోకి వేసేయాలా అని పెద్దోళ్ళు అనుకున్నారు. ఇంకా అవన్నీ విని పిల్లలు, మేము చిన్న పిల్లలు అందరూ కుక్క పిల్లలు తీసుకొని బావిలో పోయి వేసేసాడు.
అవి ఈదుకుంటూ పైకి ఎక్కితే కానీ మళ్ళీ తీసి మళ్ళీ బాయిలోకి వేసేసాడు. మొత్తం కుక్క పిల్లని చంపేశాడు. పాపం పనులే కదా. మరి పాపం పనులు చిన్న వయసులో చేస్తే కానీ మళ్ళీ దుస్వప్నాలు వచ్చి స్వప్నంలో వచ్చి దండ పెడుతుంది. ఒకసారి కనుమలు ఘోరంగా ఉంటే కానీ మళ్ళీ స్వయంగా కూడా వచ్చేస్తుంది. అనుభవించాల్సిన తప్పుడు పనులు. అలాంటివి ఎన్ని తప్పుడు పనులు చేసినాము. బాలత్వం తెలీదు. మరి ఉప్పు తిన్నోడు నీళ్ళు తాగాల్సిందే, తప్పు చేసినోడు శిక్ష అనుభవించాల్సిందే. అలాంటి స్థితికి వెళ్ళిపోతున్నాం కదా. మన చేతుల్లో ఏమీ లేని పరాధీన స్థితికి వెళ్ళిపోతున్నాం కదా. ఏమీ చేయలేని స్థితికి. తప్పుడు పనులు కూడా అయిపోతున్నాయి కదా. మరి ఇవన్నీ విచారణ చేసి మళ్ళీ ఇంకోసారి పుట్టి మళ్ళీ అలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళీ దుఃఖాన్ని అనుభవించాలా? ఇవన్నీ విచారణ చేసి దోషాలు చూస్తే కన్నా మళ్ళీ ఎందుకు విరక్తి రాదు జీవితం మీద, ఈ శరీరం మీద, ఈ బతుకు మీద విరక్తి ఎందుకు రాదు? ఇంకా స్టెప్పులు ఉన్నాయి. సమయం ఎక్కువైతుంది. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.